రైతు భరోసా పేరిట ఈరోజు రైతులకు దోకా ఇస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తీరును వెండగట్టేందుకు నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ వద్ద ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చినటువంటి రైతు మహాధర్నాకు భారీ ఎత్తున స్పందన కనిపిస్తూ ఉంది. రైతులందరూ కూడా స్వచ్ఛందంగా ఈ యొక్క సభకు తరలి వస్తూ ఉన్నారు. మొత్తం ఏదైతే ఈ యొక్క ధర్నాకు 15,000 ఇస్తామని చెప్పేసి ఈ సంవత్సరానికి అది కాస్త 12,000 చేసేసి అది కాస్త కేవలం ఒక గ్రామానికే పరిమితం చేసిన ఈ సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి కూడా కొంతమంది మనం మాట్లాడిపించే ప్రయత్నం చేద్దాం. అసలు వాళ్ళు ఏమంటున్నారు, ఈ ధర్నా ఎందుకు చేయాల్సి వస్తున్నారు దాని మీద కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న మీ పేరేం పేరే, ఎక్కడి నుంచి వచ్చారు? కొద్దిపాట్ల పియపల్లి మండలం. ఏంది అన్న ఇప్పుడు మళ్ళీ ధర్నా ఇయ్యాల, రైతులు ధర్నాలు చేసే కాడికి ఎందుకు వచ్చింది తెలంగాణ రాష్ట్రం? రైతుకు ఇస్తాన్న హామీ 7,500 ఇస్తాని, అలాగే అవి కొనసాగిస్తాని 6,000 అని ఇంకా మన 26వ తారీఖు రోజు ఇస్తాన్న నైటే రైతు బంధు మీకు 12ంటికి పడతాయని అన్నారు. టకీ పడ్డదా? టకీ అని పడతాయి అన్నారు. ఆ రోజు నైట్ 12ంటికి కనుక లేచి చూసుకున్నాం. రైతు బంధు అది ఎలాంటిది పడలేదు ఇంతవరకు. ఆ దాని కొరానికనే ధర్నాకనే ఇక్కడికి వచ్చాము. ఇస్తాన్న రైతు బంధు ఇప్పటికి ఇంకా కొనసాగించట్లేడు. ఇంకా ఇప్పుడు ఆయన ఆలోచన ఏముందంటే ఈ రైతు బంధు వేసి సర్పంచ్ ఎలక్షన్లకు పోవడానికని ముందుకు వెళ్తుండు. కానీ ఆ రైతు బంధు వేసినా కానీ సర్పంచ్ ఎలక్షన్ల మాత్రం భారీ మూల్యం చెల్లించుకుంటాడు అంతే. ఇంకా వచ్చేసి లేడీస్కి 2,500 ఇస్తా అన్నాడు. 2,500 ఇయ్యలేదు. ఇస్తా అని చెప్పాడు హామీలు మాత్రమే కానీ ఎక్కడ కొనసాగించలేదు ఇప్పటికినక. అలాంటిది ఇంకోటి ఏంటి అంటే రైతులకి కౌలు రైతు ఇస్తా అన్నాడు. కౌలు రైతు లేదు. మొత్తం నడుస్తా ఉంది. మొత్తం పర్టికులర్ గా ఈ రోజు రైతుల పరిస్థితి ఏంది తెలంగాణ రాష్ట్రంలో? గతంలో ఎట్లా ఉంటే ఇప్పుడు ఎట్లయింది? ఇంత ముందు ఉన్న కాంగ్రెస్ పరిపాలన కంటే కేసీఆర్ పరిపాలనే మంచిగా ఉన్నదని, బాగున్నదని మళ్ళీ కేటీఆర్ వస్తుండు కాదు చూడడానికి రైతులు అందరం వీడికి వచ్చినాం. మీకు వచ్చిందని టకీ మన మెసేజ్ ఎవ్వరికి రాలే ఏ రైతుకి రాలేదు. ఏ రైతుకి వాళ్ళే అన్న ఆరి హామీలు అన్ని ఒట్టియే. బస్సు తప్ప ఏది లేదు, అంత డూబా. బస్సు గిట ఇవాళ రేపు అది గిట పోద్ది. టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడే మంచిగా ఉంది. ఇప్పుడైతే ఏది బాగాలే. కాంగ్రెస్ ప్రభుత్వం లుయ్యా. ఏమైంది మరి? మొత్తం 6 గ్యారెంటీలు అని చెప్పేసి గ్రామ సభలు పెట్టినాం, అందరి సమస్యలు తీర్చున్నామంటున్నారు. లేదు, గ్రామ సభలు పెట్టినాం, సమస్యలన్నీ తీస్తామంటున్నారు కదా. తీర్చిరా అయిపోయిందా? ఏ లేదు. ఒక జిల్లాకు ఒక గ్రామ పంచాయతీ ఒక గ్రామానికి వస్తే నడుస్తుందా? ఎట్లా నడుస్తుంది? వాళ్ళే ఓట్లు వేసారేమో. అదే మరి వాళ్ళు ఎట్లా ఒక్కరు గ్రామం వేస్తేనే గెలిచిండు ఆయన. ఎట్లా మరి రేపు నీ దాకా రావడానికి ఎంత టైం పట్టాలి? సంవత్సరం పడితే మళ్ళీ 5 ఏళ్ళు పడుతుందో. ఆయన పోయే పెద్ద మనిషి బాగా ఉత్సాహంగా ఉన్నాడు. ఏం సంగతి? ఏం కథ? మళ్ళీ ఈ క్లాక్ టవర్ కి వచ్చింది, రైతులు ధర్నా చేసే కాడికి వచ్చింది పరిస్థితి. ధర్నా చేసినంటే రేవంత్ రెడ్డి గారు ఏం చేసినంటే ఇలా గెలిచినాడు డిసెంబర్ 3వ తారీఖు నాడు గెలిచి 9వ తారీఖు వరకు రైతు బంధు ఇస్తా, ప్రతి ఒక్క 6 గ్యారెంటీలు హామీలు ఇస్తానండి. 6 గ్యారెంటీ 14 నెలలు అయిన ఇంతవరకు ఒక్కటి కూడా ఏమీ ఇవ్వలేదు. రైతులకు సన్నవడ్లకు బోనస్ ఇస్తాడు, సన్నవడ్ల బోనస్ లేదు. రైతు బంధు ఇస్తాను, రైతు బంధు లేదు. రైతు బీమా ఇస్తాను, రైతు బీమా లేదు. అదేంటి టకీ మెసేజ్ వస్తుందని చెప్పి నిన్ననే చెప్పి చూసుకో ఒకసారి చెక్ చేసి. చెల్లు కూడా చెక్ చేసినా మేడం. నైట్ 12 గంటల టక వస్తాను చెక్ చేసి మెసేజ్ లేదు, ఏం లేదు. ఆయన మాటలు చెప్పిండు. మళ్ళీ ఎమ్మటే మాట మార్చామనంటే 31 తారీఖు ఇస్తామని చెప్పని మార్చి 31 తారీఖు ఇస్తాను మళ్ళీ అంటున్నాడు. మళ్ళీ 31 తర్వాత నెక్స్ట్ 31 అంటాడు. మరి 31 ఏ సంవత్సరం 31 అది? అరే ఫిబ్రవరి 31 అంటాడు. మీకు అండి మరి ఫిబ్రవరి సంవత్సరం పేరు చెప్పాలి. మరి ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఇప్పుడు 31 2031 ఉంది. 2025 ఉంది. 2027కి ఇస్తాడు, 25కి ఇస్తాడు. 31 ఏ 31 అనుకుందాం. అది ఫిబ్రవరి 31 అంటే నీకు ఇబ్బంది అంటున్నా? ఇబ్బంది కదండి. ఏది నువ్వు 14 నెలలైనా కానీ చేయలేదు. ఇప్పుడు ఎట్టేస్తావు? నమ్మకం ఉంది. అవతాతలకు 4,000 ఇస్తాను, అది లేదు. మహాలక్ష్మి పథకం ఇస్తాను, అది లేదు. తులం బంగారం పెడతాను, అది లేదు. మహాలక్ష్మి పథకం 2,500 ఇస్తాను, ఆడి వాళ్ళకి అది లేదు. మీరేమో ఇట్లా మాట్లాడుతున్నారు. మేము గ్రామ సభలు పెట్టినాం, ఇలా జనాలకు ప్రశ్నించి అర్హులందరికీ 6 పథకాలు ఇస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ అంటున్నారు. మీరేమో అనవసరంగా ఈ ధర్నాలకి దీనికి వస్తున్నారు? నాకు అర్థం కాక అడుగుతాం. ఏ గ్రామ సభ పెట్టినా గ్రామ సభలు ఏం చేసినట్టే అప్లికేషన్ పెట్టిన అప్లికేషన్ చదివారు కానీ కనీసానికి ఏమైనా ప్రొసీడింగ్ కానీ శాంక్షన్ లెటర్ చదివి ఇందిరా మిల్లు వచ్చినాయి, 50 మందికి వచ్చిన ఊళ్ళో ఒక 20 మందికి వచ్చినా చెప్పలే. పెట్టిన అప్లికేషన్లు మా పాములపాడు యామలపల్లి మండలంలో మాడవలపల్లి మండలంలో 720 అప్లికేషన్ పెట్టినా 720 అప్లికేషన్ తెచ్చి చదివి చూపెట్టారు కానీ కనీసానికి ఎవరికి వెళ్ళే. 60 రేషన్ కార్డులు అన్నాడు. 60 రేషన్ కార్డు లేదు, ఇందిరా మిల్లు లేవు, రైతు బంధు లేదు.
ఏ విషయాలు కూడా ఎవరికి ఏమి ఇవ్వలేదు ఇంతవరకు. మాటలు చెప్పుకుంటూ పోయిండు. కనీసానికి 14 నెలలు అయితే 14 నెలల సంది ఏం కూడా ఇంతవరకు ఒక్కరు కూడా ఏమి ఇవ్వలేదు రైతు బంధు. అమ్మ చెప్తారు ఏంది మొత్తం మేము రైతుల స్థితిగతులు మారినాయి, దేశంలో అత్యంత ఎక్కువ పంట తెలంగాణలో వంతుందని చెప్తున్నారు, కాళేశ్వరం కూలిపోయింది అయినా కూడా పండిందని చెప్తున్నారు, మీరేమో ఏం ఉట్టిన వచ్చి ధర్నా చేస్తున్నారు ఎందుకంటున్నా? ఎక్కడ వేయలేదండి. మండలానికి ఒక ఊరని పెట్టిర్రు, మండలానికి ఒక ఊరు చిన్న ఊర్లు పెట్టిర్రు, పెద్ద ఊర్లో అయితే మరింత ఇవ్వాలని చిన్న గూడెం వాసన చూసి ఒక ఊరికి వచ్చి ఒక ఐదుగురికి ఒక అప్లికేషన్ ఇచ్చారు, మేము ఇస్తున్నామని చెప్పారు. నైట్ తెల్లారుతాం టింగ పడతాయని చెప్పారు. ఆ టింగలే వేలు అందరు మెసేజ్లు చూసుకొని చప్పగా తలకాయ నెలకేసుకున్నారు. అన్ని పేపర్లు ఏమో రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు, రైతు భరోసా పడ్డది 12,000 పడ్డందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి పేపర్లలో రాస్తున్నారు. 12,000 పడలే, ఏది చెప్పిందే 15,000 చెప్పిండు. కేసీఆర్ 10,000 ఇస్తుంటే ఆయన కంటిన్యూగా ఇచ్చేది. ఆ 10,000 నేను 15,000 ఇస్తాను, 15,000 12,000 పెట్టిండు. ఆ 12,000 కూడా ఇంతవరకు ఒక పైసా కూడా పడలే, ఇంతవరకు ఏది పడలే. మాటలు చెప్పుకుంటూ పోతుండు, కనీసానికి ఒక్కడు కూడా వాళ్ళు కూడా వేయలే. అవునా? ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తామంటారు, మీరు బీఆర్ఎస్ కార్యకర్తరా ఏంది? కాంగ్రెస్ కార్యకర్తలకు పడలేదు, బీఆర్ఎస్ కార్యకర్త ఎవరికి కూడా పడలేదు, ఎవరికి పడలే. ఈ రోజు రైతు రాజు, రైతు మంచిగా ఉంటే అంత మంచిగా ఉంటుంది. మరి ఎందుకు ఇంత రైతుల మీద కోపం ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి? కేసీఆర్ ఏం చేసిండంటే రైతు బాధ చూడలేక రైతు బీమా తెచ్చిండు. రైతు కష్టపడుతుందని చెప్పని ఇంతకుముందు కాంగ్రెస్ పరిపాలన కూడా ఎప్పుడు లేదు రైతు బంధు, రైతు బీమా ఎప్పుడు లేదు. కేసీఆర్ వచ్చి ఆయన రైతు చేయబట్టి ఇలా ఇబ్బంది పెట్టొద్దని చెప్పని కేసీఆర్ రైతు బీమా పెట్టిండు. కనీసానికి మహాలక్ష్మి పేదింటి పిల్ల కూడా పెళ్లిళ్ళు చేసి 1,16,000 కట్నాలు ఇచ్చిండు. కేసీఆర్ కిట్ అని ఇచ్చిండు. ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ అందరికి అనుకూలంగా చేసిండు. కానీ రేవంత్ రెడ్డి వచ్చి ఏం లేదు, మాటలు చెప్పుకుంటూ పోయి దాటి చేసుకుంటూ పోతుండ్రు రోజుల వరకే. కనీసానికి ఏం లేదు, వాళ్ళు చేసిన పని అయితే ఒక్కడు కూడా ఇంతవరకు చేయాలి. బస్ అని పెట్టిండ్రు, ఇది పెళ్ళమ్మవాడు పంచాయతీ పెట్టుకుంటారు, గొడవ పెట్టుకుని రోజు బస్సు పోతుంది, రోజు బస్తీ పోతే తిరిగి వస్తుంది. నువ్వు ఎడిపోతే నాకేంద్ర, నాకు ఫ్రీ ఆధార్ కార్డు తీసుకొని పోతున్నా వాళ్ళ దగ్గర బస్సు ఎక్కువ వస్తుంది, అదే చేస్తుంది. కానీ ఏమన్నా రైతులకైతే ఏం మేలు చేయాలి ఇంతవరకు, ఏం మేలు చేయాలి చేస్తాడని నమ్మకం ఉందా నీకు? ఏం నాకు అది నమ్మకం లేదు. నాకు మీకు ఆయన వచ్చిందన్న మెసేజ్? అందరిని అడుకుంటూ లేదు, రాలేదు, నాకేం మెసేజ్ రాలేదు. చెప్తాడు అబద్ధం మాటలు ఎన్నైనా చెప్తాడు, బూటక మాటలు అవన్నీ. ఒక్క రైతు మేము పడ్డది అడిగండి, ఒక్క రైతు చెప్పానండి హ్యాపీగా నాకు వచ్చినాయండి, నాకు పడ్డాయి అని ఒక్కరిని చెప్పానండి. ఎక్కడ పడ్డాయి, ఎవరికి పడ్డాయి, ఏమైనా మాటలుగా అరెడీ చేస్తున్నాడు అంతే తప్ప ఏమి లేదు. కాళేశ్వరం మొత్తం కూలిపోయింది అంటారు, మరి అలాగే నీళ్ళు పెడుతుంది. నీళ్ళు అది మాటలు చెప్పడానికే కూలిపోయింది, నువ్వు చూసిండా? అవన్నీ మాటలే, ఉత్తమ మాటలు చెప్పుకోవడానికి అవి. ఏమి లేదు, అంత ఉత్తమ. గ్రామ సభలలో పెట్టి అంటే గ్రామ సభలలో ఓన్లీ బీఆర్ఎస్ కార్యకర్తలు లొల్లి పెడుతున్నాడు, నిజమా? ఎక్కడ ఏ బీఆర్ఎస్ కార్యకర్తలు లొల్లి పెట్టలేదు, కావాలని వాళ్ళు సృష్టించుకొని ఈతల వల్ల చేస్తారు, బీఆర్ఎస్ వాళ్ళ మీద చేస్తారు తప్ప ఎవరు ఏవో గొడవ పెట్టుకోలేదు. అవునండి, అప్లికేషన్లు పెట్టారు, ఇందులో మిళ్ళకి అప్లికేషన్ 700 పెట్టారు. 700 పేర్లు చదివి వినిపించడమే కానీ ఈ ఫలానా మల్లమ్మకి వచ్చింది, పుల్లమ్మకి వచ్చింది, ఈ లక్ష్మమ్మకి వచ్చింది, ఈ రామలమ్మకి వచ్చింది, ఒక్కళ్ళ పేరు చదవలేదండి. ప్రజాస్వామ్యంలో ఒక కమిటీ వేసారు, ఆ కమిటీ నిర్ణయించిన ప్రకారం ఇస్తారు కదా. ఎప్పుడు ఇస్తారండి? ఇందిరమ్మ కమిటీ లేవా? చెప్తున్నారు అన్ని హామీలు చెప్పుకుంటూ పోడే కానీ ఇచ్చేది ఒక్కటి కూడా లేదు, ఏ పేదోడు కూడా బాగుపడలేదు. మీ ఊర్లో ఇందిరమ్మ కమిటీ వేసిరా? మన వేసి గ్రామ సభలు ఎంతమంది వాళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తలు, ఎంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు? కానీ పార్టీలకు అతీతంగా ఇస్తాను చెప్తున్నారండి. పార్టీతో సమస్య కాదు కదండి అది. ఒకరిని కాంగ్రెస్ ఒక్కరు వేస్తేనే గెలిచినావు, అందరు వేసిన వాళ్ళు ఉన్నారు, ఏను ఉన్నారు, అందరికి సమానత్వం ఉండాలి. నువ్వు బీఆర్ఎస్ కాంగ్రెస్ అనేది లేదు కదా, అక్కడ వివక్షత చూపిస్తే నీకే ఇబ్బంది. మళ్ళీ నువ్వెందుకు చూపిస్తావు వివక్షత? అంటే అది కరెక్ట్ కాదు కదా సార్. ఎవ్వరికి రాలేదు, ఏమైనా బూటకం మాటలు చెప్పుకుంటూ పూట గడుపుతుంది తప్ప ఏది వచ్చేది లేదు. ఎవ్వరు కూడా, ఏ రైతు కూడా బాగుపడలేదు. రైతు ఎన్నముక అన్నారు, ఏదండి ఎన్నముక, ఎన్నులు ఇరదొక్కకుండా పోతున్నారు. ఏ రైతు బాగుపడ్డాడండి? ఒక్క రైతు చూపించండి, లేదు. అంత బూటకం మాటలు ఇవన్నీ, కట్టుకోవడం మాటలు ఇవి. కాంగ్రెస్ కార్యకర్త, బీఆర్ఎస్ కార్యకర్త. మా భువనగిరి మండలం, మా బొల్లెపల్లి విలేజ్, మేజర్ గ్రామ పంచాయతీ. మా దగ్గర దాదాపుగా 850 దరఖాస్తులు పెట్టుకురు. ఇందిరమ్మ ఇండ్ల కోసమైనా, రేషన్ కార్డుల కోసమైనా ఎవరికి కూడా ఒక్కరికి కూడా రాలేదు. ఇందిరమ్మ కమిటీ అని వేసుకొని వాళ్ళే ఒక రాత్రిపూట నైట్ పూట చేసుకొని వాళ్ళు కమిటీ చేసుకొని వాళ్ళకి సంబంధించిన ఉపాధి హామీ పనుల 30 మందిని పేరు రాపించుకొని టీఆర్ఎస్ వాళ్ళు వచ్చిన 30 మంది ఏదైతే ఉన్నారో ఉపాధి హామీ కూలీలు నిజంగా భూమి లేని వాళ్ళకు 12,000 రూపాయలు ఇస్తున్న దాంట్లో ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న క్యాండిడేట్లే వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల పేర్లే రాసుకొని దాన్ని మేము అందరం టీఆర్ఎస్ వాళ్ళని ఖండించగా అక్కడ ఉన్న మాకు వచ్చిన స్పెషల్ ఆఫీసర్ కూడా దాన్ని పాస్బుక్లు అవన్నీ చెక్ చేయడం జరిగింది, వాళ్ళని తీసేయడం కూడా జరిగింది. అలా ప్రభుత్వం న్యాయం జరిగినట్టేగా. ప్రభుత్వం చేసేదానికి పబ్లిక్ జరిగేదానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఉన్నప్పుడు గ్రామసభ పెట్టినా కానీ గ్రామసభకు అందరూ వచ్చి ప్రశ్నించేటట్టు ఉండేది. ఇప్పుడు ప్రశ్నిస్తట్టు లేదు. గ్రామసభలే పెట్టలేదు అంటారు కదా. గ్రామసభ పెట్టిరు కానీ గ్రామసభలలో సరైన న్యాయం లేదు. అసలు దరఖాస్తులు తీసుకునే వరకే జరుగుతున్నది కానీ
మా ఎవరికి ఒక్క ఇల్లు కూడా ఒక రేషన్ కార్డు కూడా ఇచ్చింది లేదు. మండలంలో ఒక్క ఊరు అంటే ఏదో ఒక ఊరుని సెలెక్ట్ చేస్తే కతిమ ఊర్లకు అందరికీ నష్టం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కేటీఆర్ వస్తున్నారంటేనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చాలా భయం ముట్టుకుంది, రైతులకు చాలా ఇబ్బంది ఉన్నదని కేటీఆర్ గారు ఈ నల్గొండ క్లాక్ టవర్ని మీ ఎంచుకున్నారు. దగ్గర పొడుగు రెడ్లుంటే పొడుగు మంత్రులు ఉంటే వాళ్ళకెందుకు భయపడతారు? ఎవరు కేటీఆర్ పేరు చెప్తేనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి భయం బాగా జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్క రూపకంగా, ఎందుకంటే వాళ్ళు ముఖ్యమంత్రి గారు చెప్పింది ఒకటి, మంత్రులు చెప్పేది ఒకటి, ఎమ్మెల్యేలు చెప్పేది ఒకటి, ఉన్న చిన్న లీడర్ చెప్పేది ఇంకొకటి. ఈ విధంగా జరుగుతుంది కానీ పబ్బం గడుపుతున్నారు కానీ ప్రజలకు న్యాయం చేసేటట్టుగా ఎక్కడ లేదు ఈ ప్రభుత్వంలోను. అసలు నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేస్తా ఉంటారు మీ మంత్రి ఇక్కడ. ఆయన తరం కూడా కాదు, ఎవరు చేయనికి కూడా లేదు. ఈయన ఇక్కడ ఉన్న ఆయన ఎక్కడ వెళ్ళిపోతాడు ఆయన చూసుకోమనాలి ఫస్ట్గా, అంతే తప్ప ఇంకేం లేదు. ఏం లేదు. రైతు సల్లగా ఉంటే రాజు మొత్తం సల్లగా ఉన్నట్టే. ఆ చిట్టినాడికి ఏం తెలియదు, ఓ ఉద్యమకారుడు కాదు, ఓ తెలంగాణ కొట్లాడినోడు కాదు, ఉట్టి పుణ్యం గాలి గెలిచిండు. రైతులకు ఇప్పటిదాకా నువ్వు వాళ్ళకి చేసిన మేలు ఏది చూపి, కేసీఆర్ అప్పు చేసినా అని చెప్పినావు, నువ్వు కూడా అప్పు చేసినావు, నువ్వు చేసినా నాకు చూపి ఒకసారి ఆ బుక్ తీసుకొచ్చి ముందర తెలంగాణ ప్రజలకు చూపి. ఇలా కేటీఆర్ నల్గొండకు వస్తున్నట్టే నీకు కింద మీద ఉచ్చబడుతుంది. నీకు ఎందుకు పడుతుంది? ఆ మీటింగ్కు పర్మిషన్ ఇవ్వడానికి ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టినావు. కొట్లాడంగా గోపాల్ కొట్లాడంగా భయానికి పర్మిషన్ ఇచ్చిర్రు. నీకు ఎందుకు భయం అవుతుంది? ఇప్పుడు పచ్చిమాల లేకుండా కొట్లాడతారు, దానికి నువ్వు ఇచ్చి చూపించాలి. ఇవాళ ఏది లేదు, ఉట్లేదు, ఎక్కడ దొంగలకాక నాకరగా తక్కువ అని చెప్పి నువ్వు గెలిచి పోయి ఆడ కూర్చున్నావు. ఎంతసేపు ఉన్నా ఏడ వస్తుంది, ఏడ తిందాం, కోట్లు సంపాదించుకొని జైలు వేసుకుంటారు కానీ పబ్లిక్ మాత్రం చేస్తలేరు, రైతులను కాపాడుకుంటలేరు. కేసీఆర్ చేయలేదు అన్నావు, కేసీఆర్ అప్పు చేసిండు, కట్టిండు అన్నావు, అప్పు చేసిండు, కాళేశ్వరం కట్టిండు, కరెంటు తీసుకొచ్చిండు, ప్రతి ఒక్క రైతుని కంటి రెప్పలాగా ఆడుకుండు. ఇలా గవర్నమెంట్ హాస్పిటల్ పోదాంపా, కేసీఆర్ ఉన్నాక ప్రతి ఒక్క కారు వేసుకొని బాలంతాని ఇంటికాడ దింపొచ్చేది. ఇలా మెడిసిన్స్ లేదు గవర్నమెంట్ హాస్పిటల్లో, పట్టించుకున్న మానవుడు లేడు. అరే పోయి మా దేవుని పోదేనుకున్నాం, ఈయన ఎక్కడ తెచ్చుకున్నారా నాయన, వీనికి తీసుకొచ్చుకుని మా మీద కూర్చొని పెట్టుకుని చెప్పి ఏడుస్తున్నారు ఒక్కొక్కరు. ఒకటి అన్నా, ఈయన కేటీఆర్ మీద హరీష్ రావు మాట్లాడుతుండు, వాళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, వాళ్ళకున్న విజ్ఞానం నీకుంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళ ముందరు నువ్వు కుర్చీ చేసుకో, వాళ్ళేం మాట్లాడతారు నువ్వేం మాట్లాడతావో అప్పుడు తెలుస్తుంది టాలెంట్ ఏందో. కేటీఆర్ది హరీష్ రావుది, వాళ్ళతో ఢీకొట్టే మొగోడు మా చిట్టినాయి నువ్వు. మీరు భలే చెప్తున్నారు, ఇక్కడ మంత్రి చిన్న పిల్లలతో మాట్లాడారా, ఎవరు పైన మాట్లాడతానంటే ఈయన కోమరెడ్డి సోయం ఉండదు, తాగి లాగలు ఉచ్చబోసుకుంటాడు ఈయన. మంత్రులు ఎట్లా చేసాడు మరి నల్గొండ వాళ్ళు? ఏ హామీలు ఇచ్చిరా, 6 హామీలు ఇచ్చిరు. పబ్లిక్ ఏమనంటే చూద్దాం అని చెప్పి ఒక ఆశ ఇచ్చిరు. 13 నెలలు గెలిచి ఇప్పటిదాకా రూపాయి చేసింది లేదు. కేసీఆర్ అప్పు చేసినాగా మరి నువ్వు చేసింది ఏది? ఒక కాలువ తీసినావా, ఒక రైతు మేళ చేసినావా? ఇప్పటిదాకా కనీసం ఒక రైతు ఊర్లో చనిపోతే ఇప్పటిదాకా రైతు బియ్యం 10 రూపాయలు 5 లక్షలు. మీకు 2 మంత్రులు ఉన్నారు, చాలా పెద్ద మంత్రులే కదా, అవసరమైతే ముఖ్యమంత్రులు అయ్యే స్థాయిలే కదా. ఇప్పుడు అక్కడ SRSP ఉంది, నీళ్లు కూడా వదులుతలేట ఎందుకు? వీళ్ళ వల్ల కాదు, ఏమైనా 7 ఫీట్లు పెరిగిన తొలవుతు అంతే. కానీ పొట్టుకున్న మా జగదీశ్వర్ రెడ్డి నిప్పు అగ్ని, ఆ అగ్ని కింద వీళ్ళు తుస్సే. నేను చెప్తున్నా వాసన చెప్పాలంటే 10 ఏళ్ళు పరిపాలించినా కానీ కూడా రైతును కాపాడుకున్నారు. మెయిన్ రైతును కాపాడుకోవాలి. ఈయన అంటాడు రైతు మందు వస్తే చెప్పుకొని కొడతాడు ఈయన కోమరెడ్డి. ఈయన ఒక మంత్రి, వాళ్ళ తమ్ముడి మునుగోడు మీటింగ్లో చౌటుపల్లి మండలం రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ గవర్నమెంటే బాగుండే అందరూ అట్నే అనుకుంటారు కదా మీరు అని తమ్ముడే చెప్పిండు కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తమ్ముడికి మంత్రి పదవి కావాలి. తమ్మునికా మరి మంత్రి పదవి కావాలంటే మరి నువ్వు ఇప్పి మరి మంత్రి పదవి దగ్గర ఉండి మరి ఎందుకు వస్తలేదు మీరు? మంచి ఆయన మంత్రి పదవి వస్తే మరి గొప్ప ఇప్పుడు కాదన్నా. ఇప్పుడు ఆయన మినిస్టర్ పదవి కావాలని కొట్లాడిండు, మునుగోడు నిజాలు తిరుగుతుండు. ఇప్పుడు నీకు ఒకటి ఎరికానక ఆయన 2 ఏ పాయింట్లో పోయి జంప్ అయ్యేది కూడా తెలుస్తలేదు ఇంకా. ఇప్పుడు ఇలా కేసీఆర్ మంచిగా ఉంది అంటుండు ఓ రాజగోపాల్ రెడ్డి. ఆయన ప్రభుత్వం బాగుండే ఏమో ఊళ్ళలో పోతే నన్ను అడుగుంటారు, ఆయన ఇచ్చిన హామీలకు నాసిక్కిపోతుందని అని చెప్పి రాజగోపాల్ రెడ్డి కింద మీద తలకాయ కొట్టుకుంటుండు. అట్లా ఉంది ఇలా పరిస్థితి. నల్గొండ జిల్లాకు వచ్చింది కష్టం. ఇప్పుడు ఇలా కేటీఆర్ వస్తున్నట్టే ఒక్కొక్క ఉత్సాహపడుతుంది కాంగ్రెస్ వాళ్ళకు, మామూలుగా పడతలేదు. ఏం మాట్లాడుతున్నారు? అసెంబ్లీలో దమ్ము ధైర్యం ఉంటే కేటీఆర్ హరీష్ రావుకు ధైర్యం చెప్పాను, వాళ్ళ తోట ఢీ కొనమను, వాళ్ళు మాట్లాడే దానికి సమాధానం చెప్పాను. దమ్ముంటే వాళ్ళ ఓవన్ వల్ల కాదు, హరీష్ రావు కేటీఆర్ సమాధానం చెప్పాలంటే ఉన్న వల్ల కాదు. పులి పెద్ద రావాలంటారు, వీళ్ళతో సమాధానం లేదు. ఆయన ఎందుకన్నా కేటీఆర్ హరీష్ రావు చాలా ఇద్దరు, వాళ్ళంతా మందికి
కేటీఆర్ హరీష్ రావు చాలు, కేసీఆర్ కాదు వీళ్ళ మొఖాలకు. కేసీఆర్ దిగుతాయి తెలంగాణ మొత్తం మొత్తం అద్దరవలు అయిపోద్ది. రేవంత్ రెడ్డి చిట్టినాయుడు ఉండడు, పతంగలకి వెళ్ళిపోతాడు పైకి. ఉండడంటే ఆయన వస్తేనే చెప్తా, ఆయన వస్తేనే చెప్తాను. నువ్వు ముఖ్యమంత్రికి ఎందుకున్నావు? ఆయన సలహా ఇస్తా నువ్వు చేస్తానుకున్నావా? నీ తెలివితేటలో పబ్లిక్ నీకు అవకాశం ఇచ్చారు కదా, నీకు అవకాశం ఇచ్చిన పబ్లిక్ దాన్ని కాపాడుకో. నువ్వు తెచ్చేదానికి కేటీఆర్ హరీష్ రావు ఉండు, వాళ్ళిద్దరు చాలు నీకు. చిట్టినాయుడు ఎంత 3 ఫీట్ల మనిషి నువ్వు. ఆడ రాజగోపాల్ రెడ్డి చెప్పిండు నీ గురించి, అరే నాయన వీడు లోటుకు దొంగ మనిషి, ఈంత మనం ఏం చేస్తాం, వీడు దొంగ బామ్మ డేంజర్ మనిషి అని చెప్పిండు. నీ పార్టీలో ఉన్నాడు నీకే చెప్పిండు. నీ కాంగ్రెస్ ఉన్న నిన్ను నమ్ముతారు చిట్టినాయుడు రేవంత్ రెడ్డి. ఇలా కేటీఆర్ వస్తుండు, నీ బయట బండారా మొత్తం పడుతుంది. 13 నెలలు అయింది కదా ఇది వచ్చి రైతు బిడ్డమే కదా. ఈ నల్గొండలో ఈ 13-14 నెలల కాంగ్రెస్ వచ్చిన తర్వాత జరిగిన మేజర్ అభివృద్ధి ఏందో నాకు చెప్పు. ఏమి జరగలేదు, ఏం జరగలేదా మేజర్? ఏం జరగలేదు, అంతే అంతే, ఏం జరగలేదు. నల్గొండలో అభివృద్ధి ఏం జరగలేదు ఇప్పుడైతే. లేదు లేదు జరగలేదు. ఏమన్నా కేసీఆర్ వచ్చినప్పుడే నీకు నల్గొండ మున్సిపాలిటీ కానీ ఏది కానీ మొత్తం డెవలపింగ్ అనేది కనపడదు ఏ విషయంలో కానీ. కాంగ్రెస్ వచ్చిన కానీ ఏది కాలేదు. నాకు కూడా రుణమాఫీ కాలేదు, రైతు బంధు పడలేదు. రుణమాఫీ కాలేదా? మొత్తం 100% రుణమాఫీ అయిందని చెప్తున్నారు. నా 2 లక్షలు ఉంది, రుణమాఫీ కాలేదు. కాలేదు. మరి వచ్చిందా టకీ మెసేజ్? రాలేదు. అది కూడా మేము కూడా 12 నెలలు చూస్తున్నాము, రాలేదు. మండలానికి ఒక గ్రామం అన్నాడు, అయిపోయింది. అది కూడా ఎప్పుడు ఇచ్చేది కూడా తెలియదు. మార్చి 31 అన్నాడు. మార్చి 31 అంటే తెల్లారి మళ్ళీ ఏమవుతుంది, ఏప్రిల్ 1 అవుతుంది. పొద్దున రే బాబు ఏప్రిల్ ఫుల్ చేసినారా బాబు అని చెప్తాడు. లాస్ట్ ఫిబ్రవరి కాదు, మార్చి 31 అన్నాడు. మార్చి 31 అన్నాడు. తెల్లారి వచ్చేది ఏప్రిల్ వచ్చే నెల ఏప్రిల్ పూజ చేస్తే 31 తారీఖు చెప్పిండు. ఆడు ఇచ్చిలేడు సచ్చులు లేడు. ఉండే బీకే కూడా చాలు, ఇంకా ఉండే బీకే కూడా చాలు చేసిండే. ముసలి పింఛన్ ఎగదగడం, రైతు బంధు ఎగదగడం, రైతు బీమా ఎగదగడం అభివృద్ధి కాదా? ఎగదగడం అభివృద్ధి. ఇంకేం కావాలి ఆయన చేసింది అక్కడ మనకు? అదొకటే అభివృద్ధి వాళ్ళకి కావాల్సింది. చూసుకోవాలి, జైలు పెట్టుకోవాలి, పక్కకు పోవాలి. ఇప్పుడు పెద్ద ఆయన అంటుండు. ఏం చేస్తావు? పెద్ద ఆయన వస్తే గుంపు మేసులు గుంపులో కలిసిపోతావు, నువ్వు కనపడవు కనపడవు అంతే. ఇప్పుడు ఈ తెలంగాణ కనపడతలేరు పబ్లిక్ అట్ట ఊర సంగతి. అది కూడా అంతే. ఇద్దరు ఉండరు చిరుతప్పులుగా, వాళ్ళకి దమ్ముంటే వాళ్ళు చెప్పు. ఇంకేముంది, ఇద్దరు చెప్పు సమాధానం. నువ్వు గొప్ప ముఖ్యమంత్రివే, నువ్వు గొప్పనివే. ఇప్పుడు ఒక కాలం మళ్ళీ సరే రాజు పుసుక్కులు ఎలక్షన్లు వస్తే ఎట్లా ఉంటది? ఇంకేముందా, మళ్ళీ కనపడతాడు, బూడిదలా కలిసిపోతాడు. డిపార్ట్మెంట్ కొల్లంతు బూడిద గాలి కొసూపురికే. నువ్వు ఈ మీడియా కూడా పట్టుకునేది కూడా కనపడవాళ్ళు అంత. అసలు కనపడి ఏరియాలో కూడా ఉండడు. స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి, మరి దాని ముఖ్యమంత్రి గెలుస్తున్నావు చూడమని పాపం అలా అనుతా. రైతులు ఉసురు పోసుకుంటూ వాడు గెలుస్తున్నావు చూడు ఫస్ట్ అంతే. అనవసరంగా ఆయన గెలిపించినందుకు కొడంగల్లా వేడుస్తున్నారు వాళ్ళు పబ్లిక్. నా వయసు 35 ఇయర్స్. 35 30 సంవత్సరాలు నాకు. నేను 1988లో పుట్టిన. కేసీఆర్ వచ్చిన ప్రభుత్వంలో నేను 2002, 2004 బోరుకాడికి పోయినా నేను. అంటే అప్పుడు 3 ఫేజ్ కరెంటు, 3 గంటల కరెంటు మాత్రమే, 3 గంటల కరెంటు మాత్రమే. నేను పోయి బోర్ల కాడ బండుకున్నాము, వాగుల్లో పడినాం, ఒర్రెల్లో పడినాం, అందరిలో పడినాం. కేసీఆర్ వచ్చిన తర్వాత ఇలా ఇంటికాడ పండుకుంటున్నాం ఉన్నాం మేము. పార్టీ కాదు, ప్రతిపక్షం కాదు ఇది. నేను ఎందుకంటే నేను పండుకున్న వయసు నాది కాబట్టి నేను చెప్తున్నాను. నేను ఈ రోజు ఆరోగ్యంగా ప్రశాంతంగా ఇంటికాడ పండుకుంటున్నాం మేము. ఎవరు భార్య పిల్లలతో ప్రశాంతంగా గడుపుటలేమా అది మాకు తెలుసు. అది ఇప్పుడేమైంది మరి నీకు? ఇప్పుడు మళ్ళీ ఆ రోజులు వచ్చినాయి అనుకుంటావా? మార్పు వచ్చిందా? ఈ రోజులు ఏముందన్నా, మా కేసీఆర్ వచ్చిండు. కేసీఆర్ వచ్చిన దాకా రుణమాఫీ చేసిండు, అన్ని చేసిండు. కానీ ఈ రోజు అయిందట రుణమాఫీ. ఏడైంది? అయ్యిందని మండలానికి ఒకటి ఇచ్చిండు. మరి ఏది? మండలానికి ఒకటి ఇస్తా కాదంట. మరి ఎట్లా? మండలానికి ఒకటి ఇస్తే మాకు ఎట్లా? కేసీఆర్ కాదని రేవంత్ రెడ్డిని గెలిపించిర్రు. నువ్వు మరి ఏది? మరి రైతు ఆయన, రైతు ఈయన, రైతు ఎవరన్నా? 100% మోసం చేసిర్రు జనాలు. జనాలు మోసం చేసిర్రు. ఇప్పుడు కేసీఆర్ నువ్వు ఉన్న దేవుణ్ణి వదిలిపెట్టుకొని నువ్వు ఎక్కడో పోయి ఏనో నేను మొక్కున్నా అంటే ఎట్లా చెప్పది? అవునన్నా. ఇప్పుడు లాస్ట్ ఎండ్ ఆఫ్ ద డే రైతుల పరిస్థితి ఏం చెప్పు? మాకు రైతుల పరిస్థితి ఉందన్నా. మాకు సారు మంచిగా చేసిండో చేయలేదో అందరికీ తెలుసు, జనాలకు తెలుసు, మాకు తెలుసు అది. కానీ ఈ రోజు నువ్వు ఎక్కడో మండలానికి ఒకటి అనేది ఎందుకు గ్యారంటీ? ఎక్కడో రైతు లే తప్పన్నది. నీకు ఓట్లేసి 10 ఏళ్ళు కేసీఆర్ని వదిలిపెట్టి చేసిన వాళ్ళని నీకు వేసిరు కానీ నువ్వేదో మంచి చేస్తావని. మంచి చేస్తలేడా? ఏదన్నా దింపేద్దాం. దింపేసుడే. రైట్. పెద్ద మనిషి ఏం పేరు? నీ పేరు? నా పేరు నరసింహ. నరసింహ. ఎవరు నుంచి వచ్చారు? రాజపేట.
రాజపేట నుంచి వచ్చినావా? ఏం సంగతి మరి మళ్ళా నువ్వు రైతు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. రైతునే కానీ రైతునే ఆగం చేశాడు. రైతు నాగం చేసిందా? రైతునే ఆగం చేసిండు. బాగా ఆగమైనవా? ఈ చిన్న కాదు ఆగం. వచ్చిందా మెసేజ్? ఎక్కడిది ఏది లేదు, ఆయన పెట్టే పథకాలే ఆయనే. ఇంతవరకు ఏం పెట్టింది లేదు, ఏం ఏమన్నా ఏం పెట్టింది లేదు. అంతే అంతా ఉత్తదే. అంతా అవుతుంది. ఆ, మరి ఎట్లా మరి ఇక రే- ఉంటావా, తీద్దామా? ఇక ఏం తింటుంది. రేవంత్ రెడ్డి రేగుల పాలు చేసిండు, ఈ రేగిబాళ్ళు ఏరుకో అన్నాడు. ఇక ఏమి లేదు, అంతా అవుతుంది. ఎన్ని రోజులు ఉన్నా అది అంతే, ఇది ఇంతే. ఇదంతా అంత అవుతుంది. నువ్వు చూసుంటావు గతంలో కాంగ్రెస్ ఓ ప్రభుత్వాన్ని. అమ్మ, ఏ నాడు నుంచి చూసినాము. ఆనాడు ఇందిరాగాంధీ మంచిగా చేసింది, కానీ ఫస్ట్ ఈయన చేసిన వ్యవహారాలు అయితే లేవు లేవా? లేవు ఎందుకు? లేవు. కేసీఆర్ చేసిండు అప్పుడు, ఆనాడే ఇందిరాగాంధీ. ఈనాడైతే వీళ్ళు చేసింది ఏం లేదు, ఏం లేదు ఏం లేదు. మొత్తం మొత్తం ఏమి లేదు. అంతా ఎట్లా చేద్దాం మరి? ఆ మాటలే నోటి నిండా, మాటలే నోటి నిండా. ఆ చేసిన శాతలైతే ఒక్కట్లేవు. ఏంటి పరిస్థితి? ఏం పరిస్థితి అన్న, కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం రోడ్ ఎక్కిచ్చింది. ఎప్పుడే అప్పుడే రోడ్ ఎక్కిచ్చింది. నిన్న ఇన్ని రోజులు నల్గొండలో ధర్నా చేస్తామంటే పర్మిషన్ ఇవ్వలేదు. కోర్టు పోయి తెచ్చుకుంది బీఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీ కోర్టు పోయి తెచ్చుకునే ముంగల రైతు బంద్ వేస్తామన్నారు. పొడుగు పొడుగు రేట్లకు ఎవరిని చూస్తే భయపడుతున్నారు ఓవల్ని మరి? ఎందుకు పర్మిషన్ ఇస్తలేరు? ఇంకా ప్రభుత్వం వాళ్ళ చేతులు ఉంది, పోలీసు వాళ్ళు వాళ్ళ చేతులు ఉన్నారు. ఎందుకని ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా ధర్నాలు చేసుకోవచ్చు అని వీళ్ళే చెప్పారు. కానీ పోలీసు వారు ఆజ్ఞ లేదు, మనం చేయలేము కదా. అందుకనే కోర్టు పోయి తెచ్చుకోరు, చేసిరు. ఇవాళ ఏ ముఖ్యమంత్రికి వచ్చిరు, ఎవరికి వచ్చిరన్నా కేటీఆర్ మీటింగ్ పెడితే మహాధర్నాకి ఎంతమంది వచ్చారో మీరు చూస్తురు కదా. అది బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే అది. కేసీఆర్ ఎప్పుడైనా రైతుల పక్షాన నాయకుడు, దేవుడు. ఆయన ఎప్పుడైనా ఇప్పటికీ 10-12 విడతలు రైతు బంధు వేసిండు. రైతుల పక్షాన అండగా ఉండు దేవుడు లెక్క. ఏది కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్లు మొత్తుకుంటున్నాయి అంతేగాని పైసలు వస్తలేవు. చెక్ చేసుకో. పైసలు ఎక్కడ అన్న ఒక్కసారి చూడండి. నాకు ఎకరన్నరే భూమి ఉంది. మొన్న అయితే 26వ తారీఖు రోజు ఆయన ఏది మన 26 జనవరి రోజు ఆయన చెప్పేసినది రేపు రిపబ్లిక్ డే 27వ తారీఖు రోజు అయితే నీకు 12:30 నుంచి టకీ పడతాయి అని చెప్పేసి కావాలని అన్నమాట ఆయనే. బోకస్ మాటలు. గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ఇవన్నీ డ్రామాలు. జనాలు కూడా అట్నే తయారయ్యారనా. రేవంత్ రెడ్డి చెప్తా ఉంటే నమ్ముతూనే ఉన్నారు. రేవంత్ రెడ్డి ఫేస్ టు ఫేస్ ప్రెస్ మీట్ లో చెప్పిండు, రోగి కోరుకున్నది అదే, డాక్టర్ ఇచ్చేది అదే మందు. మేము అబద్ధం చేసి మోసం చేయాలనుకుంటున్నాం, జనం మోసపోతురు అంతే. ఆయన చెప్పిన ముచ్చట ఇది, ఆయన చెప్పిందే చేస్తుండు. ఆయన ముందే ఇదివరకే చెప్పిండు, జనం మోసపోతానికి రెడీగా ఉన్నప్పుడు మోసం చేస్తాను మేము కూడా రెడీగా ఉంటామని చెప్పేసి. సరే ఎన్ని రోజులు పోతారు ఇట్లా? ఇక జనం నమ్మిన రోజులు పోతారు. ఎన్ని రోజులు అమ్ముతారు ఇట్లా? అయిపోయింది, ఆయన పైన అయిపోయింది. ఇక అయిపోయిందని ఎట్లా చెప్తున్నావు? ఇప్పటిదాకా నమ్మిరు, ఇక ఈ రోజు మా ధర్నాకు రైతులే కానీ వచ్చేది, రాజకీయ నాయకులు రారు. రైతులమే మేము వచ్చింది ధర్నాకు. లక్షల మంది వచ్చారు. అల్లారెడ్డి కూడా అంటే మునుగోడే కదా? మునుగోడేను. మీ ఎమ్మెల్యే మళ్ళీ కేసీఆర్ గొప్పడు అంటుండు. కేసీఆర్ గొప్పోడే, మరి గొప్పోడు కాబట్టి చెప్తున్నానా. కేసీఆర్ గొప్పోడు కాబట్టి చెప్తున్నా అన్న. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వాల ప్రతిపక్షాలు ఉన్నా అది పాలిచ్చే ఆవే అన్న, అంతే. పాలిచ్చే ఆవే. పాలిచ్చే తీసుకొచ్చి ఓటిపోయిన భయపడని తెచ్చుకున్నావు. ఇప్పుడు జనాలు అట్లా మోసపోయారు అన్న. దాంట్లో నువ్వు ఉండొచ్చు, నేను ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, అందరం ఉండొచ్చు. దాని టైం వచ్చినప్పుడు విందామనా, విందాం, పక్కా విందాం. ఇప్పుడు ఏదేమైనా కూడా రైతు రాజు. రైతుకు న్యాయం జరగాలి. రైతుకు న్యాయం జరిగితే అన్ని విధాలు జరుగుతుంది. కేసీఆర్ ప్రభుత్వం ఉంటేనే రైతుకు న్యాయం జరుగుతుంది అన్న. ఏమైంది రైతులకు మొన్నటిదాకా? రైతులకు రోగం వచ్చింది. రోగం వచ్చి ఆయన గెలిపించుకొని రైతు బంధు చేస్తాం. అది నాకు 1,50,000 బ్యాంకు రుణం ఉందానా, బాయ్కుంది. ఇంకా 2 లక్షలు మాఫీ చేసిన అన్నాడు. ఇవ్వనికి చేసిండు, ఏం కథ నాకు ఏం అర్థం అవుతుంది. నాకు రుణమాఫీ రాలేదు. ఇప్పుడు కూడా చూపిస్తాను. నా SBI బ్యాంకులా నా బ్యాంకు లాక్ వేయించిండు. ఈయన రుణమాఫీ చేస్తా అంటే నేను కట్టలేదు, బ్యాంకు లాక్ వేయించిండు. నేను డబ్బులు వేసుకోవస్తలేదు, తీసుకోవస్తలేదు. మరి అంతేగాని మరి మనం కట్టినప్పుడు లాకేస్తాడు. ఈయన కడతానే. కాంగ్రెస్ పార్టీ కోట వేయలేదేమో. మాఫీ చేసి తెచ్చుకోరు. కాంగ్రెస్ పార్టీ కోట వేయలేదేమో. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదనా అంటే నాకొక్కనికి జనం అంతా వేస్తారన్న కాంగ్రెస్ పార్టీకి. అందరం కలిసి వాళ్ళందరికీ ఆపుతుండేమో. అందరికి ఆపుతుండు. మరి ఎట్లా గ్రామ సభలు అయినాయి? గ్రామ సభలు అయినాయి, రేషన్ కార్డులు అని, ఇందిరమ్మ ఇండ్లు అని, ఇందిరమ్మ భరోసా అని. గ్రామ సభలు అయినాయా, గ్రామ గలాటాలు అయినాయా? గ్రామ గలాటాలు అయినాయి, సభలు అయినాయి. ఇంకొకటి కాంగ్రెస్ పార్టీ పరంగా ఇస్తున్నారు అన్న రేషన్ కార్డులు కానీ. వాళ్ళ పార్టీలో వాళ్ళకి ఇచ్చుకుంటే మనకేం నష్టమే? మనకేం నష్టం లేదు.
కానీ అరువులని దోవడాలి కదా. ఏ పార్టీలో అయినా ఉండొచ్చు. నువ్వు ఒక్కరివే ఉండాలంటే అవుతుందా? నువ్వు ఒక్కరివే ఉండాలంటే కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా రేషన్ కార్డు ఇస్తారు. మంచిదే కదా, ఇస్తారు. అది ఇయ్యాలి కదా. ఊగనే పేరు రైతు బంధు ఒకరికి వేసిండా? ఇప్పుడు కేసీఆర్ కాంగ్రెస్ వాళ్ళకి రైతు బంధు అందరికీ వేసిండు. రైతు బంధు రుణమాఫీ అని చెప్పిండనా మా ఊళ్ళో అందరికి వేసిర్రు కాబట్టి ప్రజలు కాంగ్రెస్ అధికారం ఇచ్చిరండి. 180 మంది రైతులు 20 మందికి అయింది రుణమాఫీ. ఇంకా 20 మందికి అయితే 140 మందికి కూడా మొత్తానికి అయినట్టేనా? మొత్తానికి కాలేగా అయిందని చెప్తున్నాడు ఆయన. నమ్మాలి. ఆయన అట్నే చెప్తాడు. ఇగో ఎలాగే అని చెప్పిండు, పాలిచ్చి ఆవుని ఇచ్చిపెట్టి దున్నపోతా. ఈ దున్నపోతు జర అరకజులు కొని జర మంచిగా చేసుకున్నాడు. ఇది బురద మళ్ళీ మారుతుంది. ఇది పెద్ద దొంగది ఇది. కష్టమే ఉంది మరి, దాన్ని ఎట్లా లేపాలి? మళ్ళీ మా ఊళ్ళో రేషన్ కార్డులు అని పెట్టిరు. ఇండ్లు కొత్త ఇండ్లు అని పెట్టిర్రు. మా ఊళ్ళో ఉన్నాయి 420 ఇండ్లు. 460 మంది పేరు చదివిండు. అరే మా ఊళ్ళో కలిపినావు అందరు కలిపి అవి వచ్చేది కాదు. ఊరికి 2కో 3కో వస్తాయి. మీ మండలంలో సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి అన్న. వీళ్ళందరికి ఏంటంటే ఆశ పెట్టి చూపించిండు. ఇట్లా లీస్ట్ లా 460 మంది పేరు వచ్చాయిగా, మాకు వస్తుంది. అవి ఎవరికి రావు. సర్పంచ్ ఎలక్షన్ దాకా రావు. రేపు సర్పంచ్ ఎలక్షన్ లో వీళ్ళందరూ పేరు చూపి మీరు ఓటు వేయకపోతే మీకు ఇళ్ళ స్థలం రాదంటే అప్పుడు ఏం చేస్తారు అంటారు? ఇప్పుడు ఏం చెప్తాడు అంటే సర్పంచ్ ఎలక్షన్లలో మీ పేరు వచ్చిందిగా మీకు ఇల్లు వస్తుంది. మీకు ఇల్లు వస్తుంది అందరికి అట్టే చెప్తాడు. ఎవ్వరికి ఇల్లు ఇయ్యాడు. ఇక సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయినాక మళ్ళీ గిదే ఇక ఈ దున్నపోతే ఎప్పుడైనా గింతే ఇక దాని మరోసారికి వస్తుంది. కానీ ఇంకా ఉందిగా టైము. దున్నపోతున్న అంగట్లో అమ్ముకరావాలి కదా అని. ప్రజలు చాలా తెలివికలలు, అందులో తెలంగాణ ప్రజలు. ఒకసారి నమ్మినావు. సరే ఏమని చేసిండు, ఉచిత బస్సు అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. ఆ ఉచిత బస్సు ఏముందనా? పోతే ఒక మామూలు రైతులు ఏం వాడుకుంటారా? ఉచిత బస్సు ఏముంది? ఎప్పుడో ఒకసారి ఊరికి పోతారు. ఒక రైతుకు ఒక నెల మీద 100 రూపాయలు సేఫ్టీ అవుతుంది అంతే. ఇప్పుడు కరెంటు బిల్లు మాపన్నాడు, అదెంత 100 రూపాయలే. గ్యాస్ అన్నాడు, మీ రైతులు 5 నెలలకు ఒకటి వాడుకుంటాం. అదో ఒక నెలకు 100 అంటే 5 నెలలకు 500 అయింది. మాకు అవన్నీ వద్దు. ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండు అనుకో, మేమే మరోసారి ఆయన్ని దేవుడు అని మొక్కుంటాం. అది 4 లక్షలు ఇల్లు ఇవ్వమను. నాకు ఇవన్నీ ఎందుకే? ఫ్రీ బస్సు ఇవన్నీ ఎందుకు? నెలకు 100 రూపాయలు. మేము బస్సులో పోలేమా? ఇప్పుడు 5 నెలలకు గ్యాస్ అయిపోద్ది. 500గా నెలకు 100 రూపాయలు గై కట్టుకోలేమా? ఇందిరామ ఇల్లు ఇవ్వమను. మా ఊళ్ళో 460 వచ్చినాయిగా, 60 ఇవ్వమను. మా ఊళ్ళో ఆయన జెండా పెడతాం. 10 ఇళ్ళు ఇచ్చినా గొప్పే అన్నాడు. ఇప్పుడు ఆడని ఎందుకు అంటే అంత బాధ. ఇప్పుడు ఈ ఎండకు ఇప్పుడు మేము చేనుల రైతుల పొలాలలో ఉంటాము. వచ్చి ఎండకి బాధపడాలని అవసరం ఏముంది? ఆడు నైట్ మొన్న 12 గంటలకు టక్కి టక్కి పడతాయి. నేనేం చేసిన, నైట్ 12 తర్వాత లేచి చూసిన, చూసిన వాస్తవానికి. అరే పడ్డేమో వీడు ముఖ్యమంత్రి చెప్తుండగా, మామూలు వేరే వ్యక్తి మాట్లాడుతున్నామో నమ్మపోదు. టక్కి అంటే నేను లేచి చూసినా ఒకటి చూస్తే ఒకటి లేదు. సరే నైట్ పండుకురేమో అధికారులు, తెల్లారేస్తారేమో అని మళ్ళీ 12 గంటల దాకా చూసిన. ఇది లేదు అది లేదు, ఈ బోగస్ మాటలు మొత్తం బొల్ల మాటలు, ఈ బోగ మాటలు బొల్ల మాటలు అంతా ఏది కాదన్నా, ఏది కాదు. ఏదేదో ఈ ఇప్పుడు రేపు ఎలక్షన్లు ఉన్నాయి ఏదో టాప్ డూప్ చేయడానికే, కానీ డ్రామే. ఏదేమైనా కూడా రైతులు బాగుండాలి. రైతు బంధు వీళ్ళు చెప్పే రైతు భరోసాను రావాలి. వస్తుందని నమ్మకం ఉందా? రాదన్న, రాదు, అయిపోయిందిగా. అది రాదు. రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, ఇందిరా మిల్లు లేదు, ఏది లేదు. అంతే కాలం గడపడం, కాలం గడిపించుకోవడం ఓట్లకు. రైతు బీమా కడితే బాగుండాలి. రైతు బీమా లేదు, ఏం లేదు సార్. ఇంతవరకు ఒక మనిషి చాలా మంది మళ్ళీ అన్న రైతు భరోసా అన్నాడు. మా గిరిజనులు, మేము మేము ఒక గిరిజనుడిని మా కేసీఆర్ గారు ఏం చేసిండు, ఏమిచ్చిండు? అందరికి అటు హక్కు చట్టం కింద బుక్కులు ఇచ్చిండు. వాళ్ళకందరికి ఇచ్చిన వెంటనే వాళ్ళకు రైతు భరోసా అంటే రైతు బంధు ఇచ్చిండు. ఇప్పుడు మళ్ళీ సర్వే అని చెప్పి ఊర్లో ఎన్ని ఎంచారని రైతు మన అటవీ హక్కు ఉన్న బుక్కులు అన్ని మొత్తం డిలీట్ చేసి పడేసిండు. ఒక్కరు కూడా లేదు. నేను బాగా చూసిన అక్కడ లగచర్లలో పాపం గిరిజనుల మీద పడుతున్నాడు. మొత్తం ఈ మన లంబడి సోదరుల మీద, గిరిజన సోదరుల మీద ఎందుకంత కోపం ఈ కాంగ్రెస్ పార్టీకి? ఓటేసినందుకు కోపం, ఓటేసి గెలిపించినందుకు కోపం.
అది మెయిన్. మా ఎస్టీ అసలు మా జాతి మీద మాకే బుద్ధి లేదు మాకు. ఎందుకంటే ఓటేసి వద్దురా నాయన వాడు వద్దురా వాళ్ళ దొంగ నాటకాలు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్తే కూడా ఏం కూడా మా ఎస్టీ ఓట్లతోని ఎస్సీల ఓట్లతోని బీసీ ఓట్లతో గెలిచినాడు. ఇవాళ ఎవరిని పట్టించుకోవట్లేడు. మా ఎస్టీ మాత్రం మొత్తం అటు హక్కు కనుక్కోండి మీరు కూడా. అటు హక్కు చట్టం కింద వచ్చిన బుక్కులన్నీ మొత్తం డిలీట్ చేసి పడేసారు. కాబట్టి ఏదో ఓట్ల కోసమని ఇండ్లు ఇచ్చిన ఇండ్లు కూడా గ్రామ సభలో చదువుతుంటే పాప అధికారులు ఏం చేస్తారు? వాళ్ళు అధికారులు ఏముంటది మొత్తం పైనుంచి వచ్చింది అంటారు. వాళ్ళు పైనుంచి వచ్చి ఎక్కడి నుంచి పైనుంచి పైన ఆకాశం పూడిపడదా? ఆ లిస్ట్ తయారు చేసే ఎవరు? గవర్నమెంట్. దాంట్లో కొంతమంది టీఆర్ఎస్ పేరు పెడితే అక్కడ రోజు లీడర్లు ఉన్నారు. లీడర్లు అరే మేము మొత్తం పాత అప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళు పెట్టి తయారు చేసి పోయి ఆ లిస్ట్ అంటారట కొంతమంది చెప్తారు. తప్పించుకోవాలి. కానీ ఇప్పుడు అందరికి జనాలకు బాగా బుద్ధి వచ్చింది. ఎందుకంటే ఇవాళ చూస్తే జనము తండాలుగా వచ్చారు. మీరు చూసినా ఉన్నారు. ఈడ ఏదో పైసలు ఇచ్చి వచ్చింది కదా, ఈ ఓట్ల కోసం కాదు రాలే. జనాలకు రైతు బంధు కేసీఆర్ మళ్ళీ పరిపాలన రావాలి. కేసీఆర్ మళ్ళీ రావాలి. మళ్ళీ కేసీఆర్ రైతు బంధు మళ్ళీ అందరికి ఇవ్వాలి. ఎంప్లాయీస్ కాదు పార్టీ అతీతంగా అందరికి రైతు బంధు వేసిండు. కాబట్టి దేవుడు అని చెప్పి చూస్తున్నాడు. ఈ తెలంగాణ గడ్డ మీద మా గిరిజన బిడ్డ కేసీఆర్. బండి వెంకటేష్ నా పేరు. బీఆర్ఎస్ పార్టీ దత్తగూడెం గ్రామ శాఖ అధ్యక్షుడు. కార్యకర్త వచ్చిందా టకీ మెసేజ్? రాలేదన్నా. ఏడొస్తుంది? రైతులను మోసం చేసిన రేవంత్ రెడ్డి రైతు బంధు కాదు కదా, ఏ బంధు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకు అంటే రాష్ట్రంలో ఇంత దౌర్భాగ్య పాలన అందిస్తున్న రేవంత్ రెడ్డి ఆయన జీవితంలో రైతు బంధు కాదు కదా, ఎలాంటి పథకం కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అది కేవలం పుండకౌరు మాటలు, భోగం మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండు. అధికారంలోకి వచ్చి కుటుంబానికి అధికారం ఇచ్చినట్టే ఉంది తప్ప రాష్ట్ర ప్రజలకు ఎలాంటి న్యాయం చేయకుంటున్నాడు. దీని పట్ల బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారి నాయకత్వంలో రానున్న రోజులలో ఇంకా ఉద్రిక్తం చేస్తాం. ఇటువంటి ప్రోగ్రాంలు మహాధర్నాలు ఇంకా ఉద్రిక్తం చేస్తాం. ఉమ్మడి నల్గొండ జిల్లా కదా? అవునన్నా. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెద్ద రెడ్లు ఉన్నారు కదా మంత్రులు. ఈ 13 నెలల్లో జరిగిన పెద్ద ప్రయోజనం ఏందో చెప్పు నాకు. ఈ 13 నెలల పెద్ద ప్రయోజనమా? ఒక్కడి కూడా లేదు. ఒక్క మాట చెప్పమండి. అరే ముఖ్యమంత్రి స్థాయిలో కదా పోయి వాళ్ళు కూడా. ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, పెద్ద నాయకులు ఉన్నారు. ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఒక్క మేలు చేసినట్టు చూపిస్తే మేము దేనికైనా సిద్ధం. అసలు చేస్తలేరా? ఎలాంటిది ఏం లేదు. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో యాదాద్రి భువనగిరి జిల్లా 3 జిల్లాలుగా విభజించబడింది. పాలన ప్రజల దగ్గరకు వచ్చింది. యాదాద్రి టెంపుల్ ను అద్భుతంగా తీర్చిదిద్దిన కేసీఆర్. సూర్యాపేట మెడికల్ కాలేజ్, నల్గొండ మెడికల్ కాలేజ్, యాదాద్రి మెడికల్ కాలేజ్ ఇప్పించింది. మరి అన్ని చేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తా అనుకుంది చెప్పరాదు మరి. ఇలా రోజు పేపర్లకు వచ్చి ఫోటోలు ఇచ్చారు తప్ప దేనికి పనికిరాని ఒక దౌర్భాగ్యమైన నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు. పెద్ద మనసుతో మాట్లాడదాం. ఏం సంగతి? అమ్మనబోలు విద్యాసాగర్ నల్గొండ జిల్లా. రైట్. ఎందుకు మరి రైతులు మళ్ళా రోడ్ ఎక్క కాడికి వచ్చింది పాలన? ఏం లేదు సార్, కేసీఆర్ పాలన అన్నారు. కేసీఆర్ పాలన అంటే మంచి 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కేసీఆర్ పాలన మంచిగుందనంటే ఈ 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఏం చేసినంటే ఇందిరమ్మ పాలన అంటే అదెంత మంచిగుందో అనుకురు సార్ వీళ్ళు. నేను చూసిన సార్ ఇందిరమ్మ చనిపోకతలు కూడా చూసాను. నేను 63 సంవత్సరాలు అనుకుంటా సార్. ఎప్పుడైనా ఈయన చంపుడు ఆయన చంపుడు దొంగలు ఎప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఉండే సార్ ఎక్కువ. అప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చిండ్రు, వాళ్ళు ఒక్కటి మాత్రం జర మంచిగా చేసిండు. మళ్ళీ తర్వాత మన కేసీఆర్ గారే మంచిగా చేసిండు సార్. అంతే సార్. మంచిగా చేస్తే ఎందుకు తీసుకుపోయాడు? ఇప్పుడు కేసీఆర్ గారు నేను చెప్తాను సార్, కొంతమంది ఇక ఈ మాటలను నమ్మి ప్రజలు ఏం చేసినంటే ఇంకా మంచిగా చేస్తున్నాం చూద్దాం 10 సంవత్సరాల పరిపాలన చేసినగా సారు అన్నారు. కానీ సారు మీద ఏమాత్రం ప్రజలకు మాత్రం వ్యతిరేకం లేదు సార్. సరే ఎమ్మెల్యేలు ఇట్లా కొంచెం ఏదైనా చేసి మనం ఉండొచ్చు కానీ లేదు సార్. ఈ రేవంత్ రెడ్డి అటువంటి మామూలు కార్యకర్త నేను కూడా మాట్లాడతా సార్, నాకు జవాబు ఇవ్వలేడు సార్ ఆయన. అంతే నేను మినిమం నేను మాట్లాడితే దావోస్ లో పెద్ద ఇంగ్లీష్ మాటలు మాట్లాడతాడు, ట్రేడ్ సీక్రెట్ అంటాడు సార్. తెలుగులోనే మాట్లాడదాం. ఇప్పుడు ఒకటి సార్, మీరు ఉచితం అంటే బస్సు ఉచితం అని ఎందుకు పెట్టి సార్? ప్రతి మహిళకు అక్క చెల్లెలకు మీరు మంచిగా ఇస్తానన్నారు కదా సార్. ఇస్తానన్నప్పుడు మీరు ఏం చేయాలి? ప్రతి మొట్టమొదటి మహిళకు 250 గయ్యి మొట్టమొదటి నువ్వు ఇస్తే ఈ రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, అన్ని ఒట్టి లెక్కలేని మాటలు చెప్పి నువ్వు పెద్ద సీఎం అంటే నీ కుర్చీకి ఎంత విలువ ఉంటుంది సార్? మామూలు విలువ సార్ అది. ఇదే ఉమ్మడి నల్గొండలా ఓ జానా రెడ్డి, ఓ వెంకట్ రెడ్డి,
ఓ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంకో రెడ్డి, ఆ పొడుగు రెడ్డి, పొట్టి రెడ్డి, ఓ మస్తు మస్తు మంది రెడ్లు ఉంటారు అంత వీళ్ళు అప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో మా కోమరెడ్డి వెంకరెడ్డి వీళ్ళంతా మంచి వాళ్ళే ఉంటారు సార్. అసలు ఈ రేవంత్ రెడ్డికి ఎందుకు భయపడుతున్నారు నాకు ఎక్కడ అర్థమవుతలేదు సార్. పొడుగు పొడుగు రెడ్లు ఎందుకు భయపడతారు అంటున్నా. వెంకరెడ్డి సారు ఎందుకు భయపడుతుండో అసలు ఇక్కడ వెంకరెడ్డి సార్ చేయాలి సీఎం లెక్కకైతే పద్ధతిలో. ఇక మరి అన్ని మాయమాటలు చెప్పి ఇక వాళ్ళే దోసుకుంటారు, వాళ్ళే చేస్తారు సార్. ఈయనేమో కేసీఆర్ బయటికి రావాలని చెప్పేసి అన్న అంటాడు, తమ్ముడేమో కేసీఆర్ పాలనే బాగుందని చెప్పి తమ్ముడు అంటాడు. ఇదే లెక్క అంటున్నా. కేసీఆర్ ఇక ఈడ మీటింగ్ పెడితే వచ్చిడు సార్ ఏడికి నగరకాలకు. వీళ్ళు అన్ని దొంగ మాటలు చెప్తారు, మీకు రైతు బంధు రామరామ చేస్తారు, అది ఏది ఇయ్యరు చేయరు. మీరు సరే మీకు ఎవరు మంచిగుంటే వాళ్ళకే వేసుకోమని చెప్పండి సార్ ఓట్లు మాత్రం కేసీఆర్ గారు చెప్పినప్పుడు జనానికి ఎందుకు అట్లా పోయిరు. ఇది మా కర్మ మాకు ఇట్లా చుట్టుకుంది సార్. అది అంతే సార్, ఇది మా కర్మ మాకు చుట్టుకుంది. 4 ఏళ్ళు ఇట్లా మరి పరిస్థితి. ఇప్పుడు మన సార్ చెప్తుండగా కేటీఆర్ సార్ ఏమైనా ఉపాయం ఉంటే ఏం ఉపాయం ఉంటుంది సార్. ఇప్పుడు ఇక చేసేది ఏం ఉపాయం లేదు, అనుభవించవలసిందే సార్. ఇది చేసిన పాపం అనుభవించాల్సిందే అంటూ ఈ ఉపాయం అనే ముచ్చటే లేదు సార్. లేదు సార్. ఇప్పుడు మీ చాలా చూస్తున్నాం సార్, మేము రోజు చూస్తాం సార్. ప్రజల ప్రాణాలు తీసేటట్టు ఉందన్న ఈరోజు ప్రజాపాలన. మీరంతా యూత్ కలిసి మా 3 రంగుల జెండా పెట్టి ఎగిరితిరి దురికితిరి ఇప్పుడే అప్పుడే చచ్చిపోయారు. అయితే యూత్ గత ప్రభుత్వానికి ఏదో ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయని కారణంగా 3 రంగుల జెండా అన్నాడు, అడవిల నుంచి వచ్చిన అన్నాడు, గర్జించే సింహం లెక్క వచ్చిన అని చెప్పిన ముఖ్యమంత్రి మాటలు నమ్మి ఎంతో మంది నిరుపేద విద్యార్థులు 3 రంగులు అన్ని కులాలకు అన్ని మతాలకు సమానంగా ఈ జెండా ఉంటుందని నమ్మిన విద్యార్థులు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రాక ఎంతో మంది నిరుపేద విద్యార్థులు ఈరోజు విద్యకు దూరమై మనం చూసుకుంటే గురుకులాలలో సుమారుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో 42 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి 42 మంది విద్యార్థులు ప్రాణాలకు పోతే ఈ నల్గొండ జిల్లాలో ఉన్న మంత్రులు కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులు కావచ్చు, ఎవరు కూడా ఆ యొక్క విద్యార్థులు కనీసం పాము కాటుకు గురయ్యి తర్వాత ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్లో పడ్డా కానీ ఈరోజు ఆ విద్యార్థుల తల్లిదండ్రులను, ఆ విద్యార్థులను, ఆ యొక్క గురుకులాలను గాలికి వదిలేసి ఏదైతే పుష్ప 2 కోసం ఎవరైతే మహిళ చనిపోయారో ఆ యొక్క మహిళకు 25 లక్షలు ఈ నల్గొండకి సిగ్గుండాలి. ఈ ముఖ్యమంత్రి ఈ యొక్క నల్గొండ జిల్లా మంత్రివర్యులను అడుగుతున్నాం. ఈ ముఖ్యమంత్రి కావచ్చు, ఈ నల్గొండ జిల్లా మంత్రికి కొంచెమైనా సిగ్గుండాలి. ఈరోజు ఇదే నల్గొండ జిల్లా దేవరకొండలో సుమారు 6 మంది ట్రైబల్ స్టూడెంట్స్లో ఈరోజు ఫుడ్ పాయిజన్ కారణంగా, లేకపోతే పాము కాటు కారణంగా, తేలు కాటు కారణంగా అనేక ఇతర సమస్యలలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటే కనీసం స్పందించని ఈ యొక్క నల్గొండ జిల్లా మంత్రి ఈరోజు పుష్ప 2 కోసం పోయిన యొక్క మహిళ చనిపోతే సుమారు ఒక కొడుకు ఫౌండేషన్ తోటి 25 లక్షలు ఇచ్చిండు. మేము ఆ తల్లిదండ్రులకు ఇవ్వద్దని చెప్పట్లేం, ఆ యొక్క ఎక్కడైతే ఆ థియేటర్ దగ్గర చనిపోయిన వాళ్ళ గురించి మేము మాట్లాడొద్దని అంటాం. కానీ ఈ యొక్క 42 మంది విద్యార్థులను మర్చిపోయి సుమారుగా 2 గంటల పాటు అసెంబ్లీలో చర్చించండి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి. అసెంబ్లీలే కాదు, దావోస్ లో కూడా ఇదే చర్చించండి. దావోస్ లో కూడా చర్చించండు. మరి సిగ్గుండాలి. ఈ రోజు కామన్ గా కౌన్సిలర్స్ మీటింగ్ అయితేనే సుమారుగా 1 గంటకు సుమారుగా 1 లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది. అట్లాంటిది అసెంబ్లీలో ఎంత ఖర్చు వచ్చింది? అయ్యే ఖర్చు పెట్టి ఈరోజు 42 మంది విద్యార్థులకు ఆ యొక్క అమౌంట్ని ఖర్చు పెట్టవచ్చు. కానీ విద్యార్థులుగా మేము అడుగుతున్నాం. దానికి మార్పు 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 అన్నారు. ఎట్లా ఉంది మార్పు? మార్పు చెప్తున్నాం అన్న, కేవలం వాళ్ళ వెహికల్లు మారినాయి, తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితులు మారినాయి. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన పేరుతోటి ప్రజలలో ఏమాత్రం కూడా మార్పు రాలేదని మేము విద్యార్థులుగా చెప్తున్నాం. ఓకే, ఉద్యోగాలు వచ్చినాయా? బాగానే 2 లక్షలు? 2 లక్షలు కాదన్న, ఇంటికి 2 లక్షలు కాదు, రాష్ట్రం మొత్తానికి కలిపి కూడా ఒక ఉద్యోగం రాలేదు. 53,000 ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చినామని చెప్తున్నారు. గాలి మాటలు నేను కూడా చెప్తానా, గాలి మాటలు చెప్పినంత మాత్రాన ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదు కదా. మీకు పొడుగు రెడ్లు ఉన్నారు మీ నల్గొండ జిల్లాలో, అవునా కదా? వీలైతే వాళ్ళు సీఎంలే హెలికాప్టర్లో తిరుగుతున్నారు. కానీ మరి సుంకిశాల గొడవ కూలిపోతే పరిస్థితి ఏంది? సుంకిశాల గొడవ కూలిపోతే పరిస్థితి లేదు. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులు చనిపోతే కూడా ఈ మంత్రులమని చెప్పుకుంటాం. మేము 5 సార్లు గెలిచినాం, 10 సార్లు గెలిచినాం. నల్గొండ మా గుండె చప్పుడు. నల్గొండ లేకపోతే ఈరోజు మేము లేదనే ఈ రెడ్డి మంత్రులను కూడా మేము అడుగుతున్నాం. ఈ నల్గొండ నియోజకవర్గంలో ఏ ఒక్క నిరుపేద విద్యార్థి కావచ్చు, పోనీ మీరు రెడ్డి అని చెప్పుకుంటారా, మీ రెడ్డిలకు కూడా ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించారో కూడా మేము అడుగుతున్నాం. వస్తాయి, వాళ్ళకి వచ్చినాయి బయటికి చెప్తారా? బయటికి చెప్తారా? కనీసం వచ్చినాయని కూడా తెలియాలి అన్న. అరే జైవీర్ రెడ్డికి వచ్చింది, రఘువీర్ రెడ్డికి వచ్చింది, వీలైతే జానారెడ్డికి వస్తుంది రేపు.
ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వచ్చింది, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వచ్చింది, ఉత్తమ్ కుమార్ రెడ్డికి వచ్చింది, పద్మావతి రెడ్డికి వచ్చింది. ఇంతమందికి ఉద్యోగాలు రాలేదా? ఇంతమందికి వచ్చినాయి అన్న, వాళ్ళ కుటుంబాలను మాత్రమే బాగుపరుచుకుంటారు. కానీ వాళ్ళ కింద ఉన్న రెడ్డి క్యాడర్ని కూడా వాళ్ళు బాగుపరచుకోవాలి కదా. కేవలం ఒక ఇంటికి మాత్రమే పరిమితం కాదుగా. మీరు ప్రజాప్రతినిధిగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ లీడర్లు వాళ్ళ కుటుంబానికి, నేను చెప్తున్నా కాన, వాళ్ళ కుటుంబాలను మాత్రమే బాగుపరచరు. కానీ కనీసం వాళ్ళు ఎమ్మటున్న రెడ్డిల కన్నా ఎందుకు బాగుపరచలేని పరిస్థితి మీ యొక్క మంత్రులలో, మీ యొక్క ప్రభుత్వంలో ఉందని మేము అడుగుతున్నాం. ఇట్నే కొనసాగితే ఈ ప్రభుత్వం ఎంతసేపు కొనసాగుతుంది? 2038 వరకు నేనే సీఎం అంటుండగా ఇప్పుడున్న సీఎం. ఈ ప్రభుత్వము నాకు సీఎం అధికారం కావాలంటే నాకు సీఎం కావాలని ఇంకా కూడా వాళ్ళ యొక్క గాంధీ భవన్లో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇది ఎక్కువ రోజులు నిలబడదు. తక్షణమే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం గద్దె దిగుతుంది. కొత్త ప్రభుత్వం మళ్ళీ బై ఎలక్షన్లు వస్తాయి, మధ్యంతర ఎలక్షన్లు వస్తాయి. ఖచ్చితంగా కొత్త ప్రభుత్వాన్ని ఈరోజు విద్యార్థులు ఎన్నుకునే ఆలోచనలో విద్యార్థులు